Thank you very much, Srihari. Thanks for the updates. ఒకసారి మనం బీహార్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇచ్చారు అనే దాన్ని చూస్తే ఆపరేషన్ చాణక్య అనే సంస్థ ఎన్డీఏ అలయన్స్కి 140 నుంచి 147 స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్ అంటే ఇప్పుడు మహాగఠబంధన్కి 86 నుంచి 92 వస్తాయని చెప్పి వాళ్ళు అప్పుడు చెప్పారు. అలాగే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ వచ్చేసరికి వాళ్ళు కూడా ఇంచుమించు ఇంత వన్ వేగా ఎవరు చెప్పలేదు. అండ్ ప్రజాపోల్ అనే ఒక సంస్థ రామ్మోహన్ మాజీ ఐఏఎస్ రామ్మోహన్ గారు ఆధ్వర్యంలో నడిచే సంస్థ మాత్రం 186 స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి వాళ్ళు ప్రజాపోల్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. అండ్ పీపుల్స్ పల్స్ ఈ సంస్థ 133 నుంచి 159 స్థానాల వరకు ఎన్డీఏకి వస్తాయని, 133 నుంచి 159 అంటే దాదాపు 25 స్థానాల ఐదర్ ఆర్ అన్నట్టుగా పెట్టినంత గ్యాప్తో ఇచ్చినా కూడా దాన్ని కూడా దాటేసి ఎన్డీఏ ముందుకెళ్ళిపోయింది. మహాగఠబంధన్కి చూస్తే ఇక జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పరిపూర్ణమైనట్టుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే 6 రౌండ్లు పూర్తయ్యాయి. 13,000 ఓట్లు పైచిలకు ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక వచ్చే డివిజన్లు ఇప్పటి వరకు షేక్పేట, వెంగళరావు నగర్, రహిమత్ నగర్ డివిజన్ల కౌంటింగ్ పూర్తయింది. ఇక జరగాల్సింది ఎర్రగడ్డ, సోమాజిగూడ, బోరబండ ఈ 3 డివిజన్లలో కౌంటింగ్, యూసుఫ్గూడ కూడా ఈ 3 డివిజన్లలో కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ 3 కాంగ్రెస్కి స్ట్రాంగ్ పాయింట్స్ అని చెప్తున్నారు, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న డివిజన్స్గా చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఇప్పుడు వరకు వచ్చిన ఆధిక్యత కంటే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ లెక్కను చూస్తే మనం కాంగ్రెస్ పార్టీ అంచనాల ప్రకారం 25 నుంచి 30,000 వరకు ఈ ఆధిక్యత వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ సో, ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా అద్భుతమైన గెలుపుని జూబ్లీ ప్రజలు అందించారని అనుకోవచ్చు మనం. దీనివల్ల ఖచ్చితంగా డెఫినెట్గా రేవంత్ రెడ్డి పరిపాలనలో కానీ ఆయన అనుసరిస్తున్న విధానాల్లో కానీ దూకుడు పెంచే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఆయన ఇంటిగ్రిటీ కానీ లేకపోతే ఆయన పార్టీలో ప్రభుత్వంలో ఇంకా ఆయన పట్టు పెరిగే అవకాశం కానీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంశాలు ఇంకొంచెం డీటెయిల్గా మనం నెక్స్ట్ డిబేట్ చేద్దాం. చేసే ముందు ఒకసారి ఇప్పటి వరకు జరిగిన రౌండ్ల కౌంటింగ్ కానీ జరగాల్సిన రౌండ్ల కౌంటింగ్ కానీ ఏ ప్రాంతాల్లో ఆధిక్యత వచ్చింది, ఈ ఆధిక్యతల వెనుక ఉన్న మర్మం ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్లో ఉన్నారు. నవీన్, ఇప్పటి వరకు అయిన షేక్పేట, వెంగళరావు, రహిమత్ నగర్ డివిజన్లలో మంచి